ఏమన్నాడు? క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కలకటా వెళ్ళావు కదా, ఏంటి రిజల్ట్? సక్సెస్ మామా, మ్యాచ్ గెలిచి కప్ తో తిరిగి వచ్చాను. వెరీ గుడ్ అల్లుడు. అల్లుడు, జూలిని కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయి. రండి టీచర్ అమ్మా. బాయ్ అమ్మా, జాగ్రత్త. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. జూలీ, ఒక 1000 ఉంటే ఇస్తావా? ఎందుకు? అలా అడగటం నీకు నచ్చదు కదూ. ఇదిగో. అది థ్యాంక్ యూ జూలీ. అందరు పడుకున్నట్టున్నారే. వస్తారా బాయ్? ఓకే బాయ్ రా. కాసేపు ఉండండి రా, ఎందుకని మంచిది. నేను తీస్తాలే. నానా, చలేస్తుంది బయట. నానా మీరు ఆగండి, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదురా, వాడు బయట ఉండనివ్వండి. ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పబ్ అనుకుంటున్నాడా, డిస్కోతే క్లబ్ అనుకుంటున్నాడా? వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా? ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు. అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. మీరు వెళ్ళి పడుకోండి. రోజుతో అలవాటైపోయింది వెధవకి. మా అన్న తలుపు తీయట్లేదురా, ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం. అయ్యి బాబోయ్, నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చి బుద్ధుల స్టేజ్ నుంచి పండు బుద్ధుల స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడపెట్టి బయటకి ఎండేస్తాడు. సరే వెళ్ళండి రా. రేయ్, నువ్వు పదరా బాబు, తొందరగా పద. ఎవరది? నేనే మామా. ఓ నువ్వా? లోపలికి రా. ఏంటల్లుడు ఈ టైంలో? అది ఇంటికి లేటుగా వెళ్ళుంటాడు. అక్కడ తలుపు తీసుండరు, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఇది మామూలే కదమ్మా. సరే గాని అల్లుడికి చాపాదిని తీసుకురా. తీసుకురా. గుడ్ నైట్ మామ. గుడ్ నైట్. అల్లుడు, సారీ అడగటం మర్చిపోయాను. ఏమైనా తిన్నావా? తిన్నాను. ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు, ఏం తినుంటాడు? ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా? బ్రెడ్ ఉంది, పాలున్నాయి. ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా. అలాగే. అల్లుడు, వెళ్ళి తిను, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి అల్లుడు. అవును, నువ్వేం సాధించావని రాత్రులు లేట్గా ఇంటికి వెళ్తావు? మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది. ఇదిగో, ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని. అయినా నాకెందుకులే. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం లేదన్నా. అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది. రా 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 రా. ఇదిగో. ఆహా, గోల్డ్ ఫ్లే కింగ్స్. ఏమో అల్లుడు, అయిందా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పట్టుకో, వస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు నీతులు చెప్పడానికి గాని, ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గాని ప్రయత్నం చేయకు. రెండు పూర్తిగా తెలిసిపోయింది. కొంచెం చట్నీ వేసేలే. నీళ్ళ లాంటివని నిరూపించబడ్డాయి. అర్థమైందా? వస్తా. అయ్యో అమ్మా, ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా. నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది. నీ డౌట్ ఎక్కడికి పోదు.
కానీ నా సీరియల్ మళ్ళీ రాదు. ఓ 10 నిమిషాలు ఆగు. ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది. చాలా టచింగ్ గా ఉంది కదండి. అబ్బా కారమే ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆ మాటలో ఆయన ఎవరు అనుకుంటున్నావు? మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు. ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా? దేనికైనా అడ్డంగా వాదిస్తావు. నీకంటే 2 ఏళ్ళు చిన్నోడు. తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో. ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు. నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైనా ఇస్తుంది.